8 మార్క్స్ నుంచి అయితే 5 ఇంపార్టెంట్ క్వెషన్స్ మనకు తెలుసు. ఏంటంటే బోర్స్ థియరీ, క్వాంటం నంబర్స్, ఎస్పీడీఎఫ్, అయనైజేషన్ ఎనర్జీ, పీరియాడిక్ ప్రాపర్టీస్. ఈ 5 క్వెషన్‌లోంచి మాక్సిమం మనకి 2 క్వెషన్స్ వచ్చేస్తాయి. 16/16 అయితే పక్కాగా వచ్చేస్తాయి. బట్ 40/40 8 మార్క్స్‌లు, 4 మార్క్స్ అనేవి ఫుల్ స్కోర్ రప్పించుకోవచ్చు. సో, ఫుల్ స్కోర్ రప్పించావాలంటే 8 మార్క్స్ నుంచి 16/16 వచ్చేస్తున్నాయి. మరి 4 మార్క్స్ నుంచి కూడా రావాలి కదా! 24 మార్క్స్ రావాలి మనకి. అంటే 6 క్వెషన్స్ రాయాలి. సో, ఆ 6 క్వెషన్స్ నువ్వు ఖచ్చితంగా ఎలా రాయాలి అంటే ఈ ఇంపార్టెంట్ క్వెషన్స్ చదివితే చాలురా. మాక్సిమం ఈ ఇంపార్టెంట్ క్వెషన్స్ నేను చెప్పేటువంటి ఈ ఇంపార్టెంట్ క్వెషన్స్‌లోంచే మాక్సిమం 6 క్వెషన్స్ కూడా వస్తాయి. ఓకేనా? సో, ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. నేను చెప్పినటువంటి ఈ క్వెషన్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా నేర్చుకో సరిపోతాయి. మాక్సిమం 40/40 ఇది 40/40 అయితే రప్పించేసుకోవచ్చు. 4 మార్క్స్‌కి వచ్చేటప్పటికి 24/24, 8 మార్క్స్‌కి వచ్చేటప్పటికి 16/16. ఆల్రెడీ 8 మార్క్స్ క్వెషన్ చూసేసాం. ఇప్పుడు 4 మార్క్స్. ఫస్ట్‌ది ఏంటి? కెమికల్ బాండింగ్‌లోంచి అయితే పీసీఎల్5 హైబ్రిడైజేషన్, ఎస్ఎఫ్6 హైబ్రిడైజేషన్. మాక్సిమం హైబ్రిడైజేషన్ రిలేటెడ్‌లో అడుగుతున్నాడు. సో, హైబ్రిడైజేషన్ రిలేటెడ్‌లో బాగా ఫోకస్ చేసుకో. అంటే పీసీఎల్5ని, ఎస్ఎఫ్6 క్వెషన్స్‌ని బాగా ఫోకస్ చేయి. మిస్ చేయకు ఆ క్వెషన్స్‌ని. ఈ హైబ్రిడైజేషన్‌లో ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరుగుతాయి సార్? హైబ్రిడైజేషన్‌లోకి వచ్చేటప్పటికి ఎక్కువ మంది ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్‌లో మిస్టేక్స్ చేస్తూ ఉంటారురా. సో, ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్స్ గట్రా జాగ్రత్తగా చూసుకో. అండ్ బాండ్ యాంగిల్స్, షేప్స్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఈ క్వెషన్స్ అన్నీ కూడా నేను 4 మార్క్స్ ఎక్స్‌ప్లనేషన్ వీడియో తీస్తా. ప్రతి క్వెషన్‌ని డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అది లైవ్ కూడా తీసుకుంటా. సో, ఆ లైవ్‌లో ఎక్కడెక్కడ ఏ క్వెషన్‌కి ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరుగుతాయి అనేది క్లియర్‌గా చెప్తాను. ప్రాబ్లమ్ ఏమీ లేదు. లైవ్‌లో మరలా కలుద్దాం. బట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే ఒకసారి చూడు ఏంటేంటి అనేది. సో, పీసీఎల్5 హైబ్రిడైజేషన్, ఎస్ఎఫ్6 హైబ్రిడైజేషన్, ఫ్యాజన్స్ రూల్స్, నెక్స్ట్ హైడ్రోజన్ బాండ్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, డైపోల్ మొమెంటం, ఎంఓఈడి డయాగ్రామ్స్, మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ డయాగ్రామ్. దేనిది N2ది, O2ది. ఇవి నువ్వు మెయిన్లీ ఫోకస్ చేసుకోవాల్సినటువంటి క్వెషన్స్. సో, దీనిలో బాగా ఇంపార్టెంట్ ఏంటి అంటే హైబ్రిడైజేషన్ క్వెషన్స్, ఫ్యాజన్స్ రూల్స్, హైడ్రోజన్ బాండ్. ఈ పైన ఉండేటువంటి 4 క్వెషన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత మీకు తెలంగాణ పేపర్స్ పీవైక్యూస్ అన్ని అబ్జర్వ్ చేసుకుంటే మాక్సిమం డిడక్షన్స్ అడుగుతున్నాడు. బాయిల్స్‌లా డిడక్షను, లేదు అంటే చార్లెస్‌లా డిడక్షను. అంటే పీవీ ఈజ్ ఈక్వల్ టు 1/3 mn యూ స్క్వేర్ ఆర్ఎంఎస్ ఉంది కదా! అంటే కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి బాయిల్స్‌లాని ఎలా రప్పించాలి, చార్లెస్‌లా ఎలా రప్పించాలి, గ్రామ్స్‌లా, డాల్టన్స్‌లా ఇవే డిడక్షన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు. సో, ఇవి మిస్ చేయకు. సో, దాని తర్వాత అక్కడక్కడ ఏం అబ్జర్వ్ చేసాము అంటే కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్ క్వెషన్, పోస్టులేట్స్, గ్రామ్స్ లా, డాల్టన్స్ లా, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ రేర్‌గా అడుగుతున్నాడు. మెయిన్‌లీ అంతా దీని మీద బాగా ఫోకస్ చేస్తున్నాడు. సో, వీటి మీదే బాగా ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి ఈ డిడక్షన్స్‌ని నువ్వు చాలా జాగ్రత్తగా నేర్చుకో. మొత్తం 4 డిడక్షన్స్ పర్ఫెక్ట్‌గా నేర్చుకో. ఓకేనా? ఓకే. నెక్స్ట్‌ది మనకి స్టాయికియోమెట్రీకి వచ్చేటప్పటికి ఎంపిరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా రిలేటెడ్‌గా 4 బాక్సులు ఉంటాయి. ఆ 4 బాక్సులు పర్ఫెక్ట్‌గా నేర్చుకో. అండ్ దీనితో పాటు మనకి రిడాక్స్ రియాక్షన్స్ ఉంటాయి. అంటే 4 రిడాక్స్ రియాక్షన్స్ ఇచ్చేస్తాడు. సో, ఎసిడిక్ మీడియం, బేసిక్ మీడియం. ఎక్కువ ఏది అడుగుతున్నాడు సార్? ఎక్కువ ఏది అడుగుతున్నాడు అంటే మెయిన్‌లీ ఫోకస్ అంతా రిడాక్స్ రియాక్షన్స్ మీద పెడుతున్నాడు. ఇవి మిస్ అయితే ఎంపిరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా బాక్సెస్ నుంచి వస్తున్నాయి. సో, రిడాక్స్ రియాక్షన్స్ నుంచే ఎక్కువగా అడుగుతున్నాడు. సో, రిడాక్స్ రియాక్షన్స్‌ని బాగా ఫోకస్ చేయి. అండ్ ఆ రిడాక్స్ రియాక్షన్స్‌ని చాలా మంది స్కిప్ చేసేస్తారు. అసలు స్కిప్పే చేయాల్సిన అవసరం లేదు. ట్రిక్ బేస్ చేసి లైవ్‌లో నేర్పిస్తా. ఓకేనా? లైవ్‌లో నీకు ట్రిక్ బేస్ చేసి ఈ ఈక్వేషన్స్ 4 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా! సో, ట్రిక్ బేస్ చేసి నేర్పిస్తాను. ఏమీ ఉండదురా, చిన్న బాక్స్ ఉంటది. ఆ బాక్స్ నేర్చుకుంటే చాలు మాక్సిమం అంతా ఆన్సర్ అంతా రాసేస్తాం. సో, ట్రిక్ బేస్ చేసి నేర్పిస్తాను. లైవ్‌లో కలుద్దాం. నెక్స్ట్ హెస్లా అంటే థెర్మోడైనమిక్స్‌కి వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇవి. నెక్స్ట్ మన కెమికల్ ఈక్విలిబ్రియం, అయానిక్ ఈక్విలిబ్రియంకి సంబంధించినటువంటి అమోనియా ప్రిపరేషన్, సల్ఫర్ ట్రైఆక్సైడ్ ప్రిపరేషన్. అమోనియా ప్రిపరేషన్‌ని చాలా సార్లు అడుగుతున్నాడు. సో, అమోనియా ప్రిపరేషన్ ఇంపార్టెంటే. కాంజుగేట్ యాసిడ్ బేస్ థియరీస్ ఇంపార్టెంటే. కాంజుగేట్ యాసిడ్ బేస్ థియరీస్ అంటే ఒక ఎలిమెంట్ H2 ఇచ్చేసి దాని యొక్క కాంజుగేట్ యాసిడ్ ఏంటి, కాంజుగేట్ బేస్ ఏంటి ఈ మోడల్‌లో అడుగుతున్నాడు.
సో అవి కూడా జాగ్రత్తగా చూసుకోండి. సో ఇవి అయానిక్ ఈక్విలిబ్రియం, కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి. ఇవి వచ్చేటప్పటికి మనకు ఆల్రెడీ తెలుసు హెస్లా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో థర్మోడైనమిక్స్ నుంచి బాగా ఎక్కువగా అడుగుతున్నాడు హెస్లా రిలేటెడ్గా. అండ్ ఇంటెన్సివ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అడుగుతున్నాడు, సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్ ఇవి కూడా అడుగుతున్నాడు. సో మెయిన్లీ ఈ 3 బాగా ఫోకస్ చేసుకోండి. తర్వాత ఈ క్వశ్చన్స్ని కూడా ఒక లుక్ అయితే వేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి దీనితో పాటు డైబోరెన్ స్ట్రక్చరు, బోరాక్స్ బి టెస్ట్, డైమండ్ గ్రాఫైట్, అల్లోట్రోపీ, ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్, కెటనేషన్ ఈ క్వశ్చన్స్ని కూడా జాగ్రత్తగా చూసుకో. సో నేను చెప్పినటువంటి ఆర్డర్లోనే చదువు, స్టార్టింగ్ నుంచి చదువుతురా. అండ్ ఇంకేంటంటే హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుంచి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్, ఎలక్ట్రాన్ రిచ్, ఎలక్ట్రాన్ ప్రిసైజ్ హైడ్రేట్స్, అయానిక్ హైడ్రేట్స్ అనే వర్డ్ కూడా ఉంటుంది, అది కూడా చూడండి. అండ్ ఐసోటోప్స్ ఆఫ్ హైడ్రోజన్ గురించి కూడా అడుగుతున్నాడు. సో ఐసోటోప్స్ ఆఫ్ హైడ్రోజన్ క్వశ్చన్ కూడా ఒకసారి చూడండి. అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, కాల్గాన్ మెథడ్ చూడండి. అండ్ హైడ్రోజన్ యూజ్డ్ యాజ్ ఫ్యూయల్ ఇది కూడా ఒక లుక్ అయితే వేసేయండి. సో ఈ క్వశ్చన్స్ మ్యాక్సిమం చదివితే సరిపోద్దురా, మీకు మ్యాక్సిమం 40 ఈ క్వశ్చన్స్ దాటి రావు. ఓకే, నువ్వు ఈ క్వశ్చన్స్ చదివితే ఖచ్చితంగా 99% కూడా నువ్వు 6 క్వశ్చన్స్ని ఖచ్చితంగా రాయగలవు. ఓకేనా. అది ఎంత టఫ్గా ఇచ్చినా కూడా నువ్వు 6 క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా రాయగలవు. 24/24 4 మార్క్స్ నుంచి వస్తాయి, 8 మార్క్స్ నుంచి కూడా చూసావు కదా ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే చాలు 16/16 వచ్చేస్తాయి. సో టోటల్గా మనకి ఈ క్వశ్చన్స్ చదివితే అవుట్ ఆఫ్ 60 ఎన్ని కవర్ అయిపోయినట్టు, 40కి 40 మార్క్స్ కవర్ అయిపోయినట్టే. ఇంకా మనం 2 మార్క్స్లో ఇంకా 20 ఉంటాయి కదా, ఆ 20 మీద ఫోకస్ చేయాలి. సో 2 మార్క్స్ ఏమడుగుతాడు అనేది కూడా ఒకసారి చూద్దాం. ముందు ఇదంతా కూడా ఒక్కొక్కసారి స్క్రీన్ షాట్ తీసుకో, ప్రతిదీ కూడా స్క్రీన్ షాట్. సో ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకో. నెక్స్ట్ ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసే. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివేటప్పుడు ఏం చదవాలనుకున్నావు, ఈ క్వశ్చన్ చదివేశాను టిక్ మార్క్, ఈ క్వశ్చన్ చదివేశాను టిక్ మార్క్, అలా చదువుకోవాలి. ఓకేనా. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి అయితే చదువుకున్న తర్వాతే, మొత్తం అన్ని కవర్ అయిన తర్వాతే ఎగ్జామ్కి ఎగ్జామ్కి రెడీ అయినట్లు లెక్క. ఓకేనా. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.